తప్పు తప్పే. అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మకి పరమభక్తుడు, అత్యంత సన్నిహితుడు. అక్రూరుడు ఒకసారి ద్వారకకు వెళ్ళిన సమయంలో సత్యభామ ఆయనతో, శ్రీకృష్ణుడు నా భవనానికి వచ్చి చాలా కాలమైనది. మీరు ఆయన వద్దకు వెళ్ళి నేను ఎదురు చూస్తున్నానని చెప్పండి. ఇంకా ఒక గడియలో కృష్ణుడు రాకపోతే నేను ప్రాణాలు త్యజిస్తానని చెప్పండి అని చెప్పినది. అక్రూరుడు తక్షణమే కృష్ణుని పిలుచుకుని రావడానికి వెళ్ళాడు. లీలా వినోదుడైన కృష్ణుని మాయ వలన అక్కడ ఎక్కడ వెతికినా కనపడలేదు. గడియ దాటిపోతే సత్యభామ అన్నంత పని చేసి తన ప్రాణాలను త్యజిస్తుందేమోనని భయపడ్డాడు అక్రూరుడు. వెంటనే తానే కృష్ణునిగా మారి సత్యభామ వద్దకు వెళ్ళి, రాసకార్యాలలో నిమగ్నమై ఉన్నాను, అవి పూర్తి చేసుకుని నేనే నీ మందిరానికి వస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా చెప్పి వెలుపలికి వెళ్ళిపోయాడు అక్రూరుడు. సత్యభామ అంతఃపురం నుండి బయటకు రాగానే ఎదురుపడిన శ్రీకృష్ణుడితో తాను చేసిన పని చెప్పాడు అక్రూరుడు. శ్రీకృష్ణుడు అక్రూరుడు చెప్పినది విని, భామ మొండి పట్టుదల తప్పు, ఆమెను సంతుష్టురాలు చేయడానికి నీవు చేసినది తంత్రము తప్పు, ఇద్దరూ ఇందుకు తగిన దండన అనుభవించక తప్పదు. వచ్చే జన్మలో నీవు అంధుడవై జన్మిస్తావు. అదే సమయంలో సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలోని పరిచారికగా జన్మిస్తుంది అని శాపం ఇచ్చాడు. ఆ అక్రూరుడే మరుజన్మలో సూరదాసు అనే వైష్ణవ భక్తునిగా జన్మించాడు. ఆయనకి బాహ్య దృష్టి లేకపోయినా తన దివ్య దృష్టితో రాధాకృష్ణులను దర్శిస్తూ ఆనందంతో వారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో పాటలు రాశాడు. కష్టాలెన్ని అనుభవించిన కృష్ణుని మీద ఉన్న భక్తి విశ్వాసాలను మార్చుకోలేకపోయాడు అక్రూరుడు. మరొక చోట జన్మించిన సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలో పరిచారికగా సేవలు చేస్తూ ఉండిపోయింది.